ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామంన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, గత వారం మనం ఏం చెప్పుకున్నామండి? ఆరాటం లేని పోరాటం అనే అంశం గురించి చెప్పుకున్నానండి. కానీ ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. ఈరోజు చెప్పబోయే అంశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది అర్థమవుతూనే నేను తర్వాత వచ్చేటువంటి వారం ఏదైతే మెసేజ్ చెప్తానో అది అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని పాఠాలు ఎలా ఉంటాయంటే అండి, ఒక పాఠం అర్థమవుతూనే మరొక పాఠం అర్థమవుతుంది, లేకపోతే అర్థం అదండి. ఇప్పుడు స్కూల్లో చూడండి, చిన్న క్లాసుల్లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వస్తేనే వాడు 6th క్లాస్కి వచ్చేటప్పటికి మ్యాథ్స్ చేయగలడు. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై రాకపోతే వాడికి అక్కడ ఏమీ అర్థం కావు. ఎందుకంటే ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది అన్నమాట. అలాగే బైబిల్లో కొన్ని పాఠాలు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఇది అర్థమైతేనే మరొకటి అర్థమవుతుంది. కొన్ని పాఠాలు ఉంటాయి, అవి డైరెక్ట్గా అయినా సరే అర్థమవుతాయి. కానీ ఈరోజు చెప్పేటువంటి పాఠం ఈరోజు మీరు అర్థం చేసుకుంటే రాబోయే వారం నేను చెప్పేటువంటి పాఠం చక్కగా అర్థమవుతుంది. కాబట్టి దృష్టి నిలపండి. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే 3 లోకాల మర్మాలు. ఏంటండి? 3 లోకాల మర్మాలు. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి ధ్యానించుకొని మనం వాక్యంలోకి వెళ్దామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమనున్నది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యం అనేది ఎలా ఉంటుందంటే దూరముగా ఉంటుందంట. మనకి దూరంగా ఉంటే ఏది కూడా ఇష్టం ఉండదు, అన్నీ మన కాళ్ళ దగ్గరికి రావాలి. ఇంకెలా ఉంటుందంట? లోతుగా ఉంటుందంట. డెప్త్ మనకు అనవసరం. ఎలా ఉంటుందంటే బహులోతుగా ఉంటుందంట. డెప్త్ మనకి అనవసరం, అన్ని పైనే మనకి ఉండాలి. అందుకే మన మనస్తత్వాలు ఎరిగినటువంటి దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోనుతో రాయించాడు, సత్యమైనది బహుదూరముగాను బహులోతుగాను ఉంటుంది. మీ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఏది కూడా దూరంగా ఉండకూడదు, అన్ని దగ్గరగా ఉండాలి. ఏది కూడా లోతుగా ఉండకూడదు, అంతా కూడా పైన ఉండాలి. అందుకే దానిని పరిశీలించువాడు ఎవడు అని దేవుడు అన్నాడంటే, మనం దూరంగా సత్యం ఉంటే దాన్ని పరిశీలించం, లోతుగా సత్యం ఉంటే దాన్ని పరిశీలించము. మనకి కష్టం లేకుండా బోధ వెళ్ళిపోతే మనకి చాలు. చూడండి ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాట చెప్పాడు. ఎటువంటి సత్యాన్ని మనం అనుసరించాలంటే దూరముగా ఉన్నటువంటి సత్యాన్ని అనుసరించాలి, లోతుగా ఉన్నటువంటి సత్యాన్ని అనుసరించాలి. ప్రభునందు ప్రియులారా, మనకి బైబిల్ ప్రకారము ఎన్ని లోకాలు ఉన్నాయంటే, ఎన్ని లోకాలు ఉన్నాయండి చెప్పలేండి? భూలోకం, పరలోకం, 2 లోకాలు. పరదేశం 3వ లోకం, మహిమలోకం 4వ లోకం. బైబిల్ ప్రకారము ఎన్ని లోకాలు ఉన్నాయో మనం ఆలోచిద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. అందరూ తీయండి, ఈ పాఠాన్ని శ్రద్ధగా వినండి. అందుచేతను చూడండి, మొదట పరలోకమందులో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును
ప్రతి వాని నాలుకయు తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థమై, అదిగోండి మోకాలు యేసు నామములో వంగాలంట. ప్రతి నాలుక కూడా యేసుక్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించెను. చాలండి, అధికముగా హెచ్చించెను. ప్రభునందు ప్రియులారా, మీరు గమనిస్తే ఈ వాక్యంలో దేవుడు 3 లోకాల గురించి చెప్తున్నాడు. ఆ 3 లోకాల్లో ఎవరున్నారు అంటే వారి గురించి కూడా దేవుడు చెబుతున్నాడు. ఏమనండి, పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ. పరలోకమందు ఉన్నవారిలో కానీ అది మనకు తెలుసు, భూమి మీద ఉన్న వారిలో కానీ అది మనకు తెలుసు, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అంటే ఇక్కడే సమాజం తప్పు అడిగేస్తుంది. చాలామంది చెప్తారు భూమికి రంధ్రం చేసి భూమి అడుక్కి వెళ్ళిపోతే అక్కడ ఏమి వినపడుతున్నాయంట, శబ్దాలు, ఆర్తనాదాలు వినపడుతున్నాయంట. ఈ వచనం చూసి వారు ఏమనుకున్నారంటే భూమిని తవ్వేస్తే మాకు ఇదిగో ఇది కనపడ్డాయి, వింత వింత శబ్దాలు వచ్చాయి, ఆత్మలు ఆర్తనాదం చేస్తున్నాయి, ఆత్మలు అక్కడ క్రింద శిక్షించబడుతున్నాయి. ఎక్కడ? భూమి క్రింద. అంటే భూమి క్రింద అంటే ఏమనుకున్నారండి అంటే భూమిని తవ్వేసి లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భూమి కింద అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే భూమి కింద ఉన్న లోకము ఏమిటి అని ఆలోచిస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రిందనున్న పాతాళమును, ఇదిగో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. క్రింద ఏముందంట? పాతాళము ఉందంట. భూమి క్రింద ఉన్న లోకము ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, పాతాళ లోకము. చాలామంది అనుకున్నట్టు భూమిని తవ్వేసిన తర్వాత రష్యా వారు ఏయో రిగ్గులు వేస్తున్నప్పుడు విన్నారండి మీరు? రిగ్గులు వేస్తున్నప్పుడు ఎంతో లోతుకి వేస్తారంట, సౌండ్లు వినపడ్డాయంట. భూమి మధ్య భాగంలో మీకు చాలాసార్లు చెప్పాను 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందండి. ఇక్కడ మనకి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వస్తేనే మన పని అవుట్. కింద 6000, కింద అంటే మధ్య భాగంలో, భూమి మధ్య భాగంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది తెలుసుకున్న వారు అంత ఉష్ణోగ్రత ఉంది కదా, దేవుడు అక్కడే వారిని కాల్చేస్తున్నాడు, అక్కడే వారిని కాల్చేస్తున్నాడు అని కట్టుగా అల్లేసరి. భూమి క్రింద ఉన్న లోకం ఏంటి? ఇందాక చదువుకున్నాం కదా సామెతల గ్రంథం 15:24, పాతాళ లోకము. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినటువంటి లోకాలు ఏంటండి? 1 పరలోకము, 2 భూలోకము, 3వది భూమి క్రింద ఉన్నటువంటి లోకం పాతాళ లోకము. ఇంతే కదండి, మాకు తెలుసండి ఈ విషయం అని మీరు అనుకోవచ్చు. కానీ మనం కొంచెం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మరి 3 లోకాలు ఏంటో మనకి తెలిసాయి. మరి ఈ 3 లోకాల్లో ఎవరెవరు నివసిస్తున్నారు? మరి అక్కడ యేసుప్రభు వారు అదే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ఏమని చెప్పాడు? ఈ 3 లోకాల్లో కూడా ఉన్నారు. ఏ లోకంలో ఎవరు నివసిస్తున్నారు? పరలోకంలో ఎవరు నివసిస్తున్నారండి? చెప్పలేండి. దేవుడు, దేవదూతలు, అపోస్తుల కార్యములు.
7వ అధ్యాయం 55-56 వచనాలు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55-56 వచనాలు. అయితే అప్పుడు అతడు, ఎవరండి అతను? సౌలండి. స్టెఫను గురించి అండి. అయితే అప్పుడు అతను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, చూడండి, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండి చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూశాడు. మళ్ళీ ఒక్కసారి ఆ వచనాన్ని మళ్ళీ మొదటి నుంచి చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచాడంట. దేవుని మహిమను, యేసు దేవుని యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూశాడంట. ఆకాశం వైపు తేరి చూశాడంట. అక్కడ ఎవరెవరు కనపడుతున్నారండి స్టెఫెనుకి? తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. అంటే పరలోకంలో ఎవరెవరున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి క్రీస్తు వారు కూడా ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా? మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే పరలోకమందు ఇంకెవరున్నారు? దూతలు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ దూతల సంఖ్య ఎంత? కోటాను కోట్లు. అంటే ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఉన్నారు, కోటాను కోట్లుగా దేవదూతలు ఉన్నారు. పరలోకము అంటే ఆత్మలు ఉండేటువంటి లోకం. పరలోకం అంటే ఏంటండి? దేవదూతలు ఆత్మస్వరూపులా కాదా? దేవుడు ఆత్మస్వరూప కాదా? క్రీస్తు వారు ఆత్మస్వరూపియా కాదా? అంటే వీళ్ళ ముగ్గురు ఉన్నారన్నమాట. ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మనం చాలా వచనాల్లోనండి యేసు దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు అని, ఆసీనుడై ఉన్నాడని చదువు కదండి. ఇక్కడ మీరు 7వ అధ్యాయం 55-56 వచనాల్లో యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచాడు. ఎందుకు నిలబడ్డారండి? స్టెఫను మరణాన్ని యాంగ్జైటీగా చూస్తున్నారు. ఏదైనా మనకి ముఖ్యమైనటువంటి విషయం అనుకో, మనం టక్కన లెగిస్తామా లేదా? చూడండి, మీరు బైబిల్లో ఎక్కడన్నా సరే యేసు దేవుని కుడి పార్శ్వమునందు కూర్చొని ఉండెను, లేకపోతే ఆసీనుడై ఉండెను. చూడండి, చూద్దాం ఒకసారి అది కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగు ప్రభు అయినటువంటి యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడాయను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సందర్భంలో మాత్రమే నిలిచి ఉండేట్టు చూస్తాం. ఎందుకంటే స్టెఫను మరణం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది. అటువంటి విలువైనది జరుగుతుంది అక్కడ. మరణం అంటే మనం ఏదో భయంకరం అనుకుంటాం, కానీ నా కుమారుడు నీతిగా బతికి నా దగ్గరికి రాబోతున్నాడనే ఆనందం ఒక పక్కన,
నీతిగా బ్రతికినందుకు ఈ లోకం నా కుమారుడికి శిక్ష వేస్తుంది అనే దుఃఖం ఒక పక్కన యేసుక్రీస్తు వారికి ఉందండి. యేసుక్రీస్తు వారికి ఉంది. అందుకే ఆ కార్యాన్ని ఆయన నిలిచి చూస్తున్నాడు. ఆయన కార్యాన్ని నిలిచి చూస్తున్నాడు. అలాగే నీతిగా బతికినటువంటి ప్రతి భక్తి పరుని కోసం మనకి పరలోకంలో ఆలోచించేవారు ఉన్నారండి. ఉన్నారా లేదా? ఎవరో దేవదూతలు ఆలోచిస్తారు, తండ్రి అయినటువంటి దేవుడు ఆలోచిస్తారు, కుమారుడు అయినటువంటి క్రీస్తు వారు కూడా ఆలోచిస్తారు. ఈ భూలోకంలో మన గురించి ఆలోచించేవారు ఎవరో లేకపోవచ్చు, కానీ పరలోకంలో మన గురించి ఆలోచించేవారు, తాపత్రయపడేవారు మన కోసం అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి ఇవి మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరున్నారండి? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి క్రీస్తు వారు, కోటాని కోట్లు దేవదూతలు. సరే, పరలోకం గురించి తెలుసుకున్నాం. భూలోకంలో ఎవరున్నారండి? భూలోకంలో ఎవరున్నారండి? ప్రభునందు ప్రియులారా చెప్పండి. భూలోకంలో ఎవరున్నారు? చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. చాలండి. నరులకు నివాస యోగ్యమైనటువంటి భూగోళము మీద. భూగోళం ఎటువంటిదంటండి? మనుష్యులకు నివాస యోగ్యము అంటే మనకి సూటబుల్ అవుతుంది, మనం నివసించడానికి సూటబుల్ అవుతుంది. అది దేవుడు ఏర్పరిచింది ఈ భూగోళం అనేది. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? నాకు అంగారక గ్రహం కూడా సూట్ అవుతుంది, నాకు చంద్రమండలం కూడా సూట్ అవుతుంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహంలో నేను జీవించగలనని బయలుదేరుతుండే లేదండి. ఎంత డబ్బు వెచ్చిస్తున్నాడు? కోటాని కోట్లు వెచ్చిస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు యోబు గారి ద్వారా? నరులకి ఈ సృష్టిలో ఏ గ్రహం కూడా అనుకూలమైంది కాదు. నరులకి నివాస యోగ్యమైనది ఏమిటి? భూగోళము. అంటే భూగోళము ఎవరి కోసం? నరుల కోసం. అంటే భూమి మీద ఎవరున్నారు? నరులు ఉన్నారు. నరులు పరలోకంలో ఉండొచ్చు కదా? ఏమండి? నరులు పరలోకంలో ఉండొచ్చు కదా? ఎందుకుండరు? చెప్పాలండి. నరులు పరలోకంలో ఉండొచ్చు కదా? కరెక్ట్గా చెప్పారండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, చూడండి, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును అనగా పరలోకమును స్వతంత్రించుకొన నేరవు. అంటే రక్త మాంసములతో మనం అక్కడికి వెళ్ళగలమండి? వెళ్ళలేము. ఎందుకంటే అది ఆత్మలు ఉండేటువంటి లోకం. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, వచ్చే వారం మెసేజ్కి బాగా ఉపయోగపడుతుంది. సహోదరులారా, నేను చెప్పేది ఏమి అనగా, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని అనగా పరలోకాన్ని స్వతంత్రించుకున్న నేరవు. అంటే నరులకు, అంటే రక్త మాంసములు కలవారికి నివాస యోగ్యమైనది ఏంటంటే కేవలం భూమి మాత్రమే. మరి ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం. మనతో పాటు దేవుడు సృష్టించినటువంటి వృక్షాలు, సకల జీవరాశులు నివసిస్తున్నాయి. ఇంకెవరున్నారు మనతో పాటు? ఎవరున్నారండి? అపవాది కూడా ఉన్నాడు. ఎలా చెప్పగలం అపవాది ఉన్నాడని? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం రాసుకోవాలండి. ప్రతి దానికి కూడా మీకు రెఫరెన్స్ చిన్నదానికి కూడా ఎందుకు ఇస్తున్నానంటే,
మళ్ళీ మీకు డౌట్ రాకూడదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మీరు నోటితో చక్కగా చెప్తున్నారు, కానీ దానికి రెఫరెన్స్ అడిగితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, అదిగోండి భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడే ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పై నుండి దిగి వచ్చాడు. ఎందుకు? పరలోకంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. అంటే భూమి మీద ఎవరున్నారు మనతో పాటు? అపవాది ఉన్నాడు. యేసుక్రీస్తు వారి కాలానికి ఉన్నాడా? ఉన్నాడు. ఆదామును శోధించాడా? అంటే భూమి మీద అప్పుడే ఉన్నాడా? ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. అంటే భూమి మీద మనుషులు, సకల జీవరాశులు, అపవాది కూడా ఉన్నాడు. ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీద ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. అదిగోండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఈ పంచభూతాలు మిక్కిలి వేండ్రంతో లయమైపోయే అంత వరకు కూడా ఆయన మీతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. ఎవరు? ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు. ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాడంటే దేవుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి. ఎందుకు ఎల్లప్పుడూ ఉండాలి మనతో పాటు? సహాయం చేయడానికి. ఎందుకు సహాయం చేయాలి? అపవాది మనల్ని పాపం వైపుకి ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని దేవుని నీతి వైపుకి ప్రేరేపిస్తాడు. వీళ్ళిద్దరి ఆలోచనల యొక్క సంఘర్షణ ఎక్కడ జరుగుతుందంటే మన హృదయంలో, మన ఆలోచనల్లో జరుగుతాయి. అందుకే భూమి మీద ఇద్దరు కూడా ఉన్నారండి. ఈ భూమి అంతా నాదే అనుకుంటున్నాం మనం. భూమి మీద మనుషులు ఉన్నారు, సకల జీవరాశులు ఉన్నాయి, కనపడని శక్తులు రెండు ఉన్నాయి. ఒకటి అపవాది అయితే రెండవది పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు మొదటి లోకమైనటువంటి పరలోకం గురించి తెలుసుకున్నాం. పరలోకాన్ని మొదటి లోకాన్ని ఎందుకు అంటున్నాం అంటే మనం వచ్చింది అక్కడి నుండే. పౌలు అంటాడు కదా, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. రెండో లోకం ఏంటి? భూలోకం. పరలోకంలో ఎవరున్నారు, భూలోకంలో ఎవరున్నారు అని తెలుసుకున్నాం. మూడో లోకం ఏంటి? భూమి క్రింద ఉన్న లోకం, అనగా పాతాళము. ఇది అర్థం చేసుకోవడమే కొంచెం ఇబ్బంది. ఇది అర్థం చేసుకోవడమే కొద్దిగా ఇబ్బంది. ప్రభునందు ప్రియులారా, అసలు ఈ పాతాళ లోకానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి? ఎన్ని పేర్లు ఈ పాతాళ లోకానికి ఉంది అని ఆలోచిస్తాం. పరలోకానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఉన్నాయి కదా. అలాగా పాతాళానికి కూడా అనేక పేర్లు ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది, చూడండి, తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే తన పితరుల సమాధులు ఎక్కడున్నాయో అక్కడ చేర్చబడ్డాడనా? చెప్పలేండి. అబ్రహాముకి మంచి వృద్ధాప్యం వచ్చేసింది. ముసలితనమున అతను మరణించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఎక్కడ? ఇప్పుడు మనం అంటాం, నేను చనిపోతే అక్కడ పాతి పెట్టేయండి, వాళ్ళ దగ్గర పాతి పెట్టండి, వీళ్ళ దగ్గర పాతి పెట్టండి అంటాం. అంతేనా కదా? సొంత ఇంటికి తీసుకెళ్ళి, ఏది సొంత ఊరు, ఏది
ఆ, ఎవరు సొంత వారు? మనకి నా సొంత ఊరు అండి అంటాం. ఏది సొంత ఊరు? ఎవరు సొంత వారు? అబ్రహాము మంచి ముసలితనంలో చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఎక్కడ చేర్చబడ్డాడు? పరదేశుకి. మరొకరు ఏమంటున్నారు? పాతాళానికి చేర్చబడ్డారు. నెమ్మది పొందే స్థలానికి చేర్చబడ్డాడు. అయితే ఒక ప్రశ్న, వచ్చిన ఇంకా ఉందండి, చేర్చబడిను ఇంకా లేదు కదండి. ఇప్పుడు అబ్రహాము పితరులందరూ కూడా ఎవరు? ఎవరండి? దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరగని ఒక విగ్రహారాధి, అంతే కదండి. అబ్రహాం ఎటువంటి కుటుంబంలోకి వచ్చాడు? వచ్చాడు. మరి వారి పితరుల దగ్గరికే అబ్రహాం చేర్చబడ్డం ఏంటి? ఇతడు ఎంతో నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. మరి వారి పితరుల దగ్గరికే చేర్చబడ్డం ఏంటి? నీతిమంతునికి అనీతిమంతునికి తేడా లేదా? ఉందా లేదండి? ఉంది. ఇది మనకు ముందుగా అర్థమవుతుంది. అదే ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం. అదే ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం. అతడి కుమారులందరూ అతని కుమార్తెలందరూ ఎవరా కుమారులు, ఎవరా కుమార్తెలు ఎవరిని ఓదారుస్తున్నారు? ఎవరిని ఓదారుస్తున్నారండి? యాకోబును ఓదారుస్తున్నారు. ఎందుకు? ఏసేపు చనిపోయాడని అన్నలు వచ్చేసి కట్టు కదా అల్లేశారు. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు, అదిగోండి, మృతుల లోకమునకు, అదిగో నా కుమారుని యొద్దకు వెళ్ళుదనని చెప్పి చూడండి, అబ్రహాము పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. యాకోబు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నాడు? నా కుమారుడి కోసం. అదే లోకం, అదే లోకం అండి. అబ్రహాము చేరుకున్నది పాతాళ లోకమే. యాకోబు వెళ్తానన్నది కూడా పాతాళ లోకం, మృతుల లోకం అని చెప్పాడు. మీరు పాతాళము అంటే కంగారెడిపోతారు. ఏం కంగారెడకండి. ముందు మనకి ఫ్లాట్. అబ్రహాము పాతాళ లోకానికి వెళ్ళడం ఏంటి అండి అనుకోవచ్చు. యాకోబు పాతాళ లోకానికి వెళ్ళడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. నీరున్న చోట ఉన్న వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములకు అంటజేసి, ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు ఏంటండి? క్రింది లోకమునకు పోవు. అంటే భూమి క్రింద ఉన్న లోకమునకు పోవు నరుల యొద్దకు. అంటే ఇక్కడ నరులు ఎక్కడికి పోతారంట? క్రింద ఉన్నటువంటి లోకానికి పోతారంట. ఆ క్రింద ఉన్నటువంటి లోకం పేరేంటి? పాతాళ లోకం. మరో పేరేంటి? పితరులు ఉండేటువంటి లోకం. మరో పేరేంటి? మృతుల లోకము. మృతుల లోకము. చూడండి, మనకి పరలోకం గురించి చాలా ఈజీగానే అర్థమైంది, భూలోకం గురించి చాలా ఈజీగానే అర్థమైంది. పాతాళ లోకం గురించి చూడండి, దాన్ని ఎన్ని రకాలుగా పిలుస్తున్నారు. అసలు ఈ పాతాళ
లోకం, దాని గురించి ఆలోచిద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు చూడండి, అబ్రహాము యాకోబు నీతిమంతులు కదండి. చెప్పండి, అలా చూస్తారేంటి? వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? పాతాళ లోకానికి పోతున్నారు. ఇంకో వచనం చూపిస్తాను. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ తీయడానికి విసుగు చెందకండి. మనకి ఎన్ని రెఫరెన్స్లు మన మదిలో ఉంటే అంత గొప్పగా బైబిల్ అర్థమవుతుందండి. దుష్టులను దేవుణ్ణి మరిచేటువంటి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరు వెళ్ళిపోతారంట పాతాళానికి? దుష్టులు వెళ్ళిపోతారంట. దేవుణ్ణి మరిచేటువంటి జనులు వెళ్ళిపోతారంట. ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అదే పాతాళ లోకానికి ఎవరు వెళ్ళిపోతారు? అబ్రహాం వెళ్ళిపోతారు, ఇస్సాకు వెళ్ళిపోతారు, యాకోబు వెళ్ళిపోతాడని చూసామా లేదా? పితరులు ఉన్న లోకానికి అబ్రహాము వెళ్ళాడు, పితరుల దగ్గర అతడు ఉన్నాడు. నెక్స్ట్ యాకోబు కూడా ఏమన్నాడు? నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. మరి పాపులు పుణ్యాత్ములు ఒకే లోకానికి వెళ్ళడం ఏమిటి? పాతాళానికి వెళ్ళడం ఏమిటి? అంటే భూమి మీద తనువు చాలించిన తర్వాత మన ప్రయాణం ఎక్కడికండి? కిందకే. భూమి కింద ఉన్న లోకానికి. చాలా మంది అనుకుంటున్నారండి పైకి వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం. చాలా మంది పాస్టర్లు వెళ్ళిపోయారు, ఆల్రెడీ దర్శనాల ద్వారా వెళ్ళిపోయారు, కళల ద్వారా వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి పరలోకాన్ని చూపించేశారు. ఒక ఆవిడైతే అంత మాట వెళ్ళి వచ్చేస్తుంది. కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటి? ప్రతి నరుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికే వెళ్ళిపోతాడు. కొంతమంది అయితే నరకానికి పిక్నిక్ కూడా వెళ్ళిపోయారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు పిక్నిక్కి? మనం ఊటీ వెళ్తాము, లేకపోతే మైసూర్ వెళ్తాము, లేకపోతే సిమ్లా, డార్జిలింగ్ వెళ్తాం పిక్నిక్కి. కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి పిక్నిక్ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం నరకానికి పిక్నిక్ అనే ఒక బుక్ వచ్చింది, తెలుసా? దాన్ని ఎంత ఇంట్రెస్ట్గా చదివేసాం అంటే అంత ఇంట్రెస్ట్గా చదివేసి దాన్ని నమ్మేసాం. అందులో నేను ఉన్నాను అనుకోండి, అందులో నేను ఉన్నాను. నరకానికి పిక్నిక్ ఏంటండి? మరి చూడండి, నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరు కూడా పాతాళానికే ఎందుకు వెళ్తున్నారు అని మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించి లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ముగించేస్తానండి, చిన్న పాఠమే అయితే. 2 పాఠాలని కలిపి చెప్దాం అనుకున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని ఈరోజు ఇది చెప్తున్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, అంటే ఈ ధనవంతుడికి అబ్రహాం కనపడుతున్నాడా లేదా? అంటే నీతిమంతుడైనటువంటి లాజరు ఒకే ప్రదేశంలో ఉన్నాడు. నెక్స్ట్ నీతిమంతుడైనటువంటి అబ్రహాం అదే ప్రదేశంలో ఉన్నాడు. అనీతిమంతుడైనటువంటి దరిద్రుడు కూడా ఒకే ప్రదేశంలో ఉన్నారు. అదే పాతాళము. కంగారడకండి, అదే పాతాళము. అంటే ఇక్కడ వారు అక్కడ వారిని చూస్తున్నారు అంటే వారు ఒకే ప్రదేశంలో ఉన్నారు. చూచి లాజరుని చూచి,
తండ్రివైనటువంటి అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ఉంచి అదిగో నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమంటున్నాడు. ఎవరో? ధనవంతుడు. భూలోకంలో పరిస్థితి ఏంటి? రివర్స్గా ఉంది. సన్నని నారబట్టలు తడుక్కొని ఓదా రంగు వస్త్రాలు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచు. సన్నని నార వస్త్రాలు అంటే తెలుసండి. ఇప్పుడు మనం లెనిన్ అంటున్నాం కదా, లెనిన్ కాటన్, అదే సన్నని నార వస్త్రం. ఇప్పుడంటే చీఫ్ అయిపోయింది. అప్పుడంటే ధనవంతులు మాత్రమే ధరించారు. ఓదా రంగు అంటే పర్పుల్ కలర్, వైలెట్ షేడ్. బైబిల్లో ఓదా రంగు అమ్మేటువంటి స్త్రీలు కూడా ఉన్నారా లేదా? లూదియా. ఆ ఓదా రంగు అప్పట్లో ఎంతో కాస్ట్లీ అయినటువంటి రంగు అండి. ఓదా రంగు కేవలం ఎవరు ధరించేవారంటే ధనవంతులు మాత్రమే. చూడండి, దేవుడు పర్టికులర్గా ఆ ధనవంతుడి యొక్క వస్త్రం గురించి, ఆ ధనవంతుడు వేసుకునేటువంటి వస్త్రపు రంగు గురించి ఎందుకు రాయించాడో చూడండి. అది చాలా కాస్ట్లీ. ఏంటి? ఓదా రంగు. ఎందుకు కాస్ట్లీ అంటే అది అనేక ఫలాల రంగుల్ని తీసి, లేకపోతే మొక్కల యొక్క రంగుల్ని తీసి అప్పుడు రంగు తయారు చేసేవారు. ఇప్పుడంటే ఓదా రంగు అంటే కెమికల్స్ వచ్చేసినాయి. నీకు ఏ కలర్ కావాలితే అదే కలర్, ఏ షేడ్ కావాలితే మిషన్లో పెట్టి ఎలా తిప్పితే వచ్చేస్తుంది. కానీ అప్పట్లో ఈ రంగు ఓదా రంగు తీయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మ్యాటర్ అన్నమాట. అందుకే చూడండి, మీరు పౌరాణిక సినిమాలు, రాజుల సినిమాలు చూసినప్పుడు ఎక్కువగా ఈ ఓదా రంగునే ఎక్కువగా వారు ధరిస్తూ ఉంటారు. అంటే అప్పట్లో అంత విలువైనటువంటి రంగు అది. ఏంటి? ఓదా రంగు. చక్కని సన్నని నారబట్టలు వేసుకుని జీవించాడు. ఓదా రంగు వస్త్రాలు ధరించి జీవించాడు. చక్కగా బతికాడు. తర్వాత చనిపోయిన తర్వాత సీన్ ఏమైంది? రివర్స్ అయిపోయింది. ఏ స్థితికి వచ్చేసాడు? ఆ దరిద్రుడేమో ప్రతిరోజు ఆ రొట్టెల కోసం ఆ లాజరు ఏం చేసేవాడు అంటే ధనవంతుడి యొక్క ఇంటి ముందు ఎదురు చూసేవాడు, రొట్టె కోసం, నీళ్ళ కోసం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ లాజరు పంపించి నా నాలుకను చల్లార్చుటకు. చదవండి, చెప్పండి అది మళ్ళీ. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా వేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. రివర్స్ అయిపోయిందా లేదా? ఇప్పుడు నీళ్లు కూడా ఉండడం లేదా? నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడు. అప్పుడు అబ్రహాం ఇచ్చేటువంటి సమాధానం ఏంటండి? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమును అనుభవించాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ అద్దుకోండి. అబ్రహాము ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఇస్సాకు ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. యాకోబు ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. వీళ్ళ నీతిమంతులు. లాజరు కూడా నీతిమంతుడు. లాజరు కూడా ఏం పొందుతున్నాడు అంటే వీరు ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే పాతాళంలో ఒక భాగము. అదే నెమ్మది పొందేటువంటి స్థలము. అర్థమైందండి? పాతాళంలో ఒక భాగము, అదే నెమ్మది పొందేటువంటి స్థలము. నీవు
నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటి పోవ జాలకుండినట్లును అక్కడ వారు నా యొద్దకు రాజాలకుండినట్లును అదిగోండి మేము నెమ్మది పొందేటువంటి స్థలంలో ఉన్నాము, మీరు వేదన పొందేటువంటి స్థలంలో ఉన్నారు. ఈ నెమ్మది పొందేటువంటి స్థలము, ఈ వేదన పడేటువంటి స్థలం మొత్తాన్ని కలిపి ఏమంటున్నాడంటే పాతాళము అంటున్నాడు. అర్థమైందండి? ఇందాక దుష్టులు దుర్మార్గులు పాతాళానికి వెళ్ళిపోతారు అని చదువుకున్నాం. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? పితరుల యొద్దకు. పితరులు పాతాళంలో ఉన్నారు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? మృతుల లోకం అంటే పాతాళ లోకం. కానీ వాళ్ళు ఉన్న పాతాళ లోకంలో వారు ఉన్నటువంటి ప్రదేశాలు వేరు. ప్రదేశాలు వేరు. ఇక్కడ వారు అక్కడికి రాకున్నట్లు, అక్కడ వారు ఇక్కడికి రాకున్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. అంటే వీరిద్దరిని సెపరేట్ చేస్తుంది ఏంటి? ఒక అగాధము. నెమ్మది పొందేటువంటి స్థలానికి మరొక పేరు ఏదైనా ఉందా? ఏమైనా ఉందండి? పరదేశు. లోకాసు వార్త చూడండి, ముగించేస్తానండి. లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నీవు నాతో కూడా ఎప్పుడంటే నేడంటే యేసుక్రీస్తు వారు సిలువ మీద పశ్చాత్తాపడినటువంటి వానితో, దొంగతో చెప్తున్నాడు. నేడు అంటే అదే రోజు నేడు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. అంటే పరదైసు అంటే ఏంటి? పాతాళంలో నెమ్మది పొందేటువంటి ఒక స్థలము. చాలా మంది పరదైసు అంటే పరలోకం అనుకుంటారు. ఇంగ్లీష్లో ప్యారడైజ్. మనకు ప్యారడైజ్ బిర్యానీ తెలుసు. ప్యారడైజ్ అంటే ఏంటో తెలియదు. ఇంగ్లీష్లో హెవెన్ అంటే పరలోకం, ప్యారడైజ్ అంటే పారదైసు. తేడా ఉందా లేదా? తెలుగులో పరదైసు పరలోకం రెండు ఒకలాగా ఉన్నాయని మనం ఏమనుకుంటాం? చాలామంది రెండు ఒకటే అనుకుంటాం. కానీ పరదైసు అనేది ఏంటంటే నెమ్మది పొందేటువంటి స్థలము. అంటే ఇక్కడ నీతిగా బతికి దేవుని కొరకు జీవించి ప్రభునందు మృతి పొందిన వారు నెమ్మది పొందేటువంటి స్థలాన్ని ఏమంటారంటే పరదైసు, లేకపోతే నెమ్మది పొందేటువంటి స్థలము. యేసుప్రభువు వారు దేవుని గురించి కష్టపడి బ్రతికారా లేదా? చనిపోయిన తర్వాత ఆయన నీతిమంతుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? నెమ్మది పొందేటువంటి స్థలానికే వెళ్ళారు. పరదేశుకే ఆయన వెళ్ళారు. కూడా ఎవరితో తీసుకెళ్లారు? పశ్చాత్తాపడినటువంటి దొంగని తీసుకుని వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ పరదేశు ఉంది. లాజరు యాతన పడుతున్నాడు. లాజరు కాదు, ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఎలాగే యాతన పడుతున్నాడంట? నేను అగ్ని జ్వాలల్లో ఏమన్నాడు ఒకసారి చూడండి. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పును. అంటే మనం ఏమనుకుంటాం? దాన్ని నరకం అనుకుంటాం. ఏమనుకుంటామండి? ఏంటి? యాతన పడేటువంటి స్థలాన్ని ఏమనుకుంటాం? ఎందుకు? అక్కడ నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ ధనవంతుడు అగ్ని జ్వాలలతో ఏమవుతున్నాడు? యాతన పడుతున్నాడు. అంటే దీన్ని వెంటనే ఏమనుకునేటువంటి ప్రమాదం ఉంది? నరకం అనుకునేటువంటి ప్రమాదం ఉందా లేదా? మరి పరలోకము లేకపోతే
పరలోక ప్రవేశము లేకపోతే నరక శిక్ష అమలు అవుతున్నాయండి ఇప్పుడు? చెప్పాలండి. ఎవరికైనా పరలోక ప్రవేశం ఇప్పటి వరకు జరిగిందా? చాలా మంది జరిగిపోయింది, వాళ్ళందరూ అక్కడే ఉన్నారనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారండి ఇప్పుడు. క్రైస్తవంలో 50% మంది 60% మంది అది నమ్మేవాళ్ళే. అబ్రహాం అక్కడ ఉన్నాడు, ఇస్సాకు అక్కడ ఉన్నాడు, యాకోబు అక్కడ ఉన్నాడు, అందరూ అక్కడ ఉన్నారు అనుకుంటున్నారు. మరి చెప్పండి, పరలోక ప్రవేశం కానీ నరక శిక్ష కానీ అమలవుతున్నాయా? లేకపోతే పరలోకంలో ఆనందించడం కానీ నరక శిక్ష కానీ ఇప్పుడు ఉందా? అసలు ఇప్పుడు ఈ పరలోకానికి ఎవరన్నా వెళ్ళారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే గాని, అంటే ఎవరో? యేసుక్రీస్తు వారు. చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప. ఇది బాగా గుర్తుంచుకోండి, వచ్చే వారం మెసేజ్కి ఉపయోగపడుతుంది. ఇందాక ఒకటి చెప్పాను, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనవు, పరలోకాన్ని స్వతంత్రించుకొనవు. ఇప్పుడు ఏం చెప్తున్నాను? పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అంటే మనుష్య కుమారుడు, అంటే యేసుక్రీస్తు వారు తప్ప పరమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. బయలుదేరిపోయారా? మేము పరలోకానికి వెళ్ళిపోయాము, దర్శనంలో పరలోకం మాకు కనపడిపోయింది, దేవుడు మాకు పరలోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చూపించేశాడు, లేకపోతే కళ్ళలో మేము పరలోకానికి వెళ్ళిపోయాను, ఫలానా అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోయారు అని చెప్పుకొని తిరుగుతున్న వారు ఉన్నారా లేదా? ఏదో వైజాగ్ ముంబై వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తున్నారు ఈ మధ్యన. ఎక్కడికే? మరి ఇక్కడ రాయబడినటువంటి అక్షర సత్యం ఏంటి? మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. అంటే పరలోక సుఖాన్ని కానీ నరక శిక్షణ కానీ ఎవ్వరూ కూడా ఇప్పుడు అనుభవించడం లేదు. ఎందుకు ఎలా చెప్పగలం మనం? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించు వాటి యొక్క ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము, అంటే ఆదాము మొదలుకొని కడపటి మానవుడు ఎవడైతే ఉంటాడో అప్పటి వరకు ఉన్నవారు అందరూ కూడా, మనమందరము కూడా ఎక్కడండి? క్రీస్తు న్యాయపీఠము ఎదురుగా ప్రత్యక్షము కావాలి. క్రీస్తు రెండవ రాకడ జరిగినప్పుడు న్యాయపీఠం మీద ఆయన ఉన్నప్పుడు యెహోవా ఏర్పరిచినటువంటి ఆ మహా ఉగ్రత దినము నాడు ఈ పాతాళంలో ఉన్నవారు ఎవరున్నారు? మంచి చేసిన వారు ఉన్నారు, చెడ్డ చేసిన వారు ఉన్నారు. వీరందరూ ఎక్కడికి వెళ్తారు? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళతారు. అప్పుడు యేసువారు ఏం చేస్తారు? జడ్జిమెంట్ డే. అప్పుడు గొర్రెలను మేకలను ఏం చేస్తారు? వేరు చేస్తారు. మేకలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకానికి వెళ్ళిపోతాయి. గొర్రెలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? పరలోకానికి వెళ్ళిపోతాయి. అప్పుడు పరలోక సుఖాలు అప్పుడు మనకి స్టార్ట్ అవుతాయి, నరక శిక్ష అప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఈ ధనవంతుడు ఎందుకు అగ్ని జ్వాలల్లో నేను బాధపడుతున్నాను, యాతన పడుతున్నానని చెప్పాడు? మరి వీరు ఎందుకు నెమ్మది పొందుతున్నారు? దీన్ని ఆలోచిద్దామండి. నెమ్మది పొందడము అంటే, ప్రభునందు ప్రియులారా, నాకు పరలోకం కన్ఫర్మ్ అయిపోయింది. అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోద్దా లేదా? పరలోకం నాకు కన్ఫర్మ్. ఎంట్రా
పౌలు కూడా అంటాడు కదా, భూలోకంలో ఉండే అంటాడు జీవ కిరీటం నా కొరకు. ఇంకా ఆయన అక్కడ కూడా వెళ్ళలేదు, భూమి మీద ఉండి అన్నాడు ఆ మాట. అంటే వాళ్ళు ఎంతో నెమ్మదితో ఉంటారు. ఇలాగా శ్రమపడిన ప్రతి వారికి కూడా ఆ కిరీటం దేవుడు సిద్ధపరుస్తాడని చెప్పాడు. అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఏంటి, ఖచ్చితంగా మేము పరలోకి వెళ్ళిపోతాం, అమ్మయ్యా ఏ బాధ బందీ లేదని వాళ్ళు నెమ్మది పొందుతున్నారు. మరి వీరికి అర్థమైపోయింది ఏంటి, ఖచ్చితంగా నరకము. ఇప్పుడు ఉరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది. ఉరి తీయడానికి కొంత టైం ఇచ్చారు, ఆరోగ్యం బాగోలేదనో ఏది బాగోలేదనో కొంత టైం ఇచ్చారు. ఒక నెల ఇచ్చారనుకో, ఆ నెలలో వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, నరక యాతన. అర్థమైందండి? ఎప్పుడు ఉరి తీసేస్తారా అనే నరక యాతన ఉంటుంది చూసారా, అటువంటి నరక యాతన పడుతున్నాడు అన్నమాట. ఎవరో ధనవంతుడిని పోలిన వారందరూ కూడా, దుష్టులు దుర్మార్గులు అందరూ కూడా అటువంటి యాతన పొందుతున్నారు. దేవుణ్ణి మేము భూలోకంలో ఉండగా దేవుణ్ణి మేము అనుసరించలేకపోయాం, ఆయన నీతి వాక్యాన్ని అనుసరించలేకపోయాం, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించలేకపోయాము, మాకు ఇప్పుడు నరకము కన్ఫర్మ్ అయిపోయింది అని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యాతన పడతారు. ఇప్పుడు ఉరి శిక్ష జరిగితే ఒక 5 నిమిషాల్లో వాడి ప్రాణం పోద్ది. కానీ ఉరి శిక్ష జరగబోతుంది అని తెలిస్తే వాడికి యాతన ఉంటుందా లేదా? ఈ యాతన ఎక్కువ. అదే అగ్నిజ్వాలలో ధనవంతుడి యాతన పడడం అంటే అది నరకం కాదు. దేవుడు మలుచుకుంటే ఆ ప్రదేశాన్నే నరకంగా మలుచుకోవచ్చు, అది మనం చెప్పలేం. నరకం ఎవరికి సిద్ధపరచబడింది? అపవాదికి, వాడి అనుచరులకు సిద్ధపరచబడి. ఇప్పుడు అర్థమైందండి మీకు? ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకంలో ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది భూలోకము, మూడోది పాతాళ లోకం. పాతాళ లోకంలో 2 ప్రదేశాలు ఉన్నాయి, యాతన పడే స్థలము, నెమ్మది పొందే స్థలము. నెమ్మది పొందే స్థలాన్ని పరదేశం అన్నాము. యాతన పొందే స్థలము అది నరకం కావచ్చు, నరకం అని మనం కన్ఫామ్గా చెప్పలేము. అంటే ధనవంతుడు లాజరు అది ఒక ఉపమానము. అది నిజమైతే ఒకవేళ నిజమైతే ధనవంతుడు శిక్ష స్టార్ట్ అయిపోయింది అక్కడ. అర్థమైందండి మీకు నేను చెప్పేది? అది ఒక ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు. సరే, పరలోకం అయిపోయింది, భూలోకం అయిపోయింది, పాతాళ లోకంలో 2 భాగాలు కూడా అయిపోయాయి. ఒకటేంటి, నెమ్మది పొందే స్థలము, వేదన పడే స్థలం, లేకపోతే యాతన పొందే స్థలం. మరి మధ్యలో ఉన్నటువంటి అగాధం ఏంటి? ఆ అగాధంలో ఎవరున్నారు? ఆ అగాధంలో ఎవరున్నారంటే యోధా పత్రిక 6వ వచనం. యోధా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు, అంటే తీర్పు కొరకు ఇందాక చదువుకున్నాం కదండి, ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు ప్రత్యక్షం అవ్వాలి. అక్కడ ఏం జరుగుతుంది? వాదనలు ఉండవు, ఇంకా జడ్జిమెంటే. ఎందుకంటే మన మనస్సాక్షిని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు వేదన పడుతున్నారో నెమ్మది పొందుతున్నారు. అందుకే లాజర్ అయితే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడని అబ్రహాం స్టేట్మెంట్ ఇస్తాడు. గమనించారా మీరు? మనం ఇది కథ చాలాసార్లు విన్నాం, చదువుకుంటాం, కానీ దీంట్లో ఎంత డెప్త్ ఉంటుంది. స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? నువ్వైతే అక్కడ
వేదన పడుచున్నాం. చదవండి. కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఎవరిని? తమ ప్రధానత్వమును నిలుపుకోలేనటువంటి దేవదూతలను, సాతాను అనుచరులుగా మారిపోయినటువంటి వారిని దేవుడు వారికి ఒక మంచి స్టేజ్ ఇచ్చాడు, ప్రధానత్వం ఇచ్చాడు. దాన్ని వారిని నిలుపుకోలేదు. అందుకే కటిక చీకటి గల బిలములో బంధించాడు. అగాధంలో ఏముంటుందండి? ఏముంటుంది? అగాధ స్థలాలు, గాఢాంధకారంలో నేను సంచరించినను. ఆ గాఢాంధకారం ఎక్కడ ఉంటుందంటే అగాధంలో ఉంటుంది. అగాధంలో ఉంటుంది. మరి ఈ అగాధమే ఆగాధం అని ఎలా చెప్పగలమంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఇక క్రిస్టల్ క్లియర్గా వచ్చేస్తుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఏంటండి? పాతాళ లోకమందలి ఆదుకోండి కటిక చీకటి గల ఈ కటిక చీకటి గల బిలాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ అగాధ స్థలంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ పాపం చేసినటువంటి దేవదూతలు, దేవుడి మీద తిరిగిపడినటువంటి దేవదూతలు, సాతాను అనుచరులుగా మారిపోయినటువంటి దేవదూతలు ఎక్కడున్నాయంటే పాతాళంలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయంటే కటిక చీకటి గల బిలములోకి తోసి తీర్పుకు ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే చూడండి, పాతాళ లోకంలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారండి పాతాళ లోకంలో? ఎవరెవరు ఉన్నారు? దయ్యాలుగా మారిపోయినటువంటి దేవదూతలు ఉన్నారా లేదా? వాళ్ళు ఎక్కడున్నారు? నీతిమంతులకి అనీతిమంతులకి మధ్యలో ఉన్నారు. పరదేశుకు మరియు అదేంటి వేదన పడేటువంటి స్థలానికి మధ్యలో ఉన్నటువంటి అగాధం, డెప్త్లో వారు ఉన్నారు. వీరందరూ ఎందుకున్నారు? వీరందరూ ఎందుకున్నారంటే క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా ప్రత్యక్షము అవ్వడానికి. మరి అది ఎప్పుడవుతుంది? క్రీస్తు 2వ రాకడలో. ఇది మనిషి వాళ్ళు వెళ్ళిపోయారు పరలోకం, వీళ్ళు వెళ్ళిపోయారు పరలోకంకి. ఫోన్ నెంబర్ ఉందంట. ఓ పాస్టర్ గారి దగ్గర పరలోకానికి ఏముందంటండి? అసలే నీకు 3 లోకాల మర్మాలు తెలిస్తేనే కదా ఏ లోకంలో ఎవరున్నారు నీకు తెలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. పరలోకానికి ఫోన్ నెంబర్ ఉందో, ఈమెయిల్ ఉందో, SMS ఉందో. మరి ఎందుకు దేవుడు తీర్పు తీర్చటలేదు? ఇంకా దేవుడు ఎందుకు తీర్పు తీర్చటలేదు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ముగించేస్తాను, అయిపోయింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచ్చినారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచ్చినారు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా, వీరందరూ అంటే 11వ అధ్యాయంలో దేని గురించి వివరించబడింది? విశ్వాస వీరుల పట్టిక. ఎవరున్నారు ఆ విశ్వాస వీరుల్లో? అబ్రహాం ఉన్నాడు, సారా ఉంది, సంసోన్ ఉన్నాడు. వీరందరూ కూడా ఉన్నారు. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. అద్దుకోండి, మనము లేకుండా వీరు ఎవరో భూమి మీద నిల్చున్నటువంటి నీతిమంతులు అయినటువంటి మనం అనుకుందాం. కొంచెం అనుకుంటూ పోయేదే లేదు కదా. నీతిమైనటువంటి మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచబడ్డాడంట. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడంట. ఏంటి ఆ శ్రేష్టమైంది అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. అదొకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం.
ఉమ్, ఆ, అది కాదండి, చూడండి ఒకసారి. కాదండి, బలా మంచి దాసుడా, లోకము పుట్టక ముందు సిద్ధపరిచినటువంటి ఈ నిత్యరాజ్యమును నువ్వు స్వతంత్రించుకొనుము అనే రిఫరెన్స్ ఉంది కదండి మనకి. దేవుడు ఆ నిత్యరాజ్యాన్ని మనకి ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ఇప్పుడు మళ్ళీ రండి, హెబ్రీ పత్రిక 39:40 ఒక్కసారి చదవండి. 11:39:40. వీరందరూ అంటే వీరందరూ అంటే ఎవరు? ఆదాము నుండి ఇప్పటి వరకు నీతిమంతులు ఎవరైతే చనిపోయి పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారో వారందరూ తాము విశ్వాసము ద్వారా మంచి సాక్ష్యం పొందారండి. మంచి సాక్ష్యం పొందారు. అయినను మనము లేకుండా, అంటే మనము లేకుండా వాళ్ళకి సంపూర్ణత రాదంట. అంటే మనం ఎంత గొప్పవారో ఆలోచించండి. మనము ఉంటేనే అబ్రహాముకి సంపూర్ణత, మనకు ఉంటేనే దావీదికి సంపూర్ణత, మనం ఉంటేనే సారాకి సంపూర్ణత, మనం ఉంటేనే సంసోనికి సంపూర్ణత. చదువు ఒకసారి. మరి శ్రేష్టమైన దాన్ని స్థిరపరిచిన కనుక, ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదంటండి. ఎవరో ముందుగా మంచివారని నీతిమంతులని ఎవరైతే సాక్ష్యం పొందారో వారు వాగ్దాన ఫలం అనుభవించలేదంట. ఏంటి వాగ్దానమో? బేషన్లు వస్తున్నాయి అయ్యా, బేషన్లు వస్తున్నాయి అయ్యా, బైబిల్లో పెట్టుకుంటున్నారు. ఏదో ఇది ఎప్పుడు నెరవేరుతో ప్రభువా, ఎప్పుడు నెరవేరుతో ప్రభువా అని దేవుని హింసించేస్తున్నారు కదా అయ్యా. ఏంటి ఆ వాగ్దాన ఫలం అంటే? ఉన్నది క్రైస్తవుడికి ఉన్నది ఒకే ఒక్క వాగ్దానము, అదే నిత్య జీవనం మీకు అనుగ్రహిస్తాను అన్నదే ఆయన మన పక్షమును చేసినటువంటి వాగ్దానం. అదే పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానము. వారు వాగ్దాన ఫలం అనుభవించలేదంటే ఇంకా అంటే అర్థం ఏంటి? ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఇంకా పరలోకంలో ఉన్నటువంటి సర్వ సుఖాలు ఎవరు ఉంది కదండి. వారు సంపూర్ణులు కాదు. ఎందుకు సంపూర్ణులు కాదంటే వారు ఏమైనా పాపం చేశారా? పాపమే చేయలేదు, మంచి సాక్ష్యం పొందారు. మరి ఎందుకు సంపూర్ణులు కాదు, ఎందుకు వాగ్దాన ఫలం అనుభవించలేదంటే ప్రకటన గ్రంథం చివరి వచనమండి, 6వ అధ్యాయం 10-11 వచనాలు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, అదిగో పాతాళ లోకంలో ఉన్నటువంటి నీతిమంతులు హతసాక్షులు నాదా నాదా సత్యస్వరూపి ఈ అందాక తీర్పు తీర్చగా ఉంది ప్రభువా, మేము ఇంకెంతసేపు వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి, మాకు టికెట్ బెర్త్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, మా రక్తము నిమిత్తము అదిగో ఈ చెడిపోయినటువంటి భూ నివాసులకు నువ్వు ఎందుకు ప్రతిదండన చెయ్యకుండా ఉండు అని దగ్గరగా కేకలేస్తున్నారంటండి వాళ్ళు. ఎప్పుడు వేస్తున్నారు? ఎప్పుడు వేస్తున్నారు? ఎక్కడి నుంచి వేస్తున్నారంటే పాతాళ లోకంలో నుండి వేస్తున్నారు. ఎప్పుడు వేస్తున్నారు? అనునిత్యము కేకలు వేస్తున్నారు. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడిన, మరియు వారి వలనే చంపబడబోయే వారి, చూడండి, చంపబడబోయేవారు అంటే హతసాక్షులు. ఇంకా హతసాక్షులు ఉంటారనా లేరనా? ఉంటారు. ఏ లెక్క పూర్తవ్వాలంటే వారి వలె చంపబడబో వారి హతసాక్షులు కాదండి, సహదాసుల యొక్క అంటే వారు ఎవరో హతసాక్షులు. సహోదరుల యొక్క అంటే సహదాసులు, వారి వలె చంపబడబో వారి వలె అంటే సహదాసులు అంటే ఎవరంటే హతసాక్షులండి. ఇంకా హతసాక్షులు వస్తున్నారా లేదా? వస్తున్నారు. మరి సహోదరులు అంటే వీరు నీతిమంతులే కానీ వీరు హతసాక్షులు కాదు. అంటే పరలోకం వెళ్ళేవారు ప్రతి ఒక్కరు
హతసాక్షి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ లెక్క సహదాసుల యొక్క లెక్క, సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు అదిగో ఇంకా కొంతకాలం మీకు అక్కడ విశ్రాంతి తీసుకోండి నాయనా అని యేసుప్రభువు చెప్తున్నారు అన్నమాట. ఎవరికి విశ్రాంతి ఇస్తాడు? ఎవరికి విశ్రాంతి అవసరం? పొద్దున్న నుంచి కాయ కష్టం చేసిన వారికి విశ్రాంతి అవసరమా లేదా? మరి జీవితకాలం అంతా ప్రభు కొరకు వాళ్ళు ఏం చేశారు? కాయ కష్టం చేశారు. వాళ్ళకి విశ్రాంతి అవసరం. నేను మీకు నిత్య జీవం ఇస్తాను నాయన, కానీ మీరు ఇంకా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే హతసాక్షులు అయినటువంటి సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలి. నీతిమంతులైనటువంటి సహోదరుల యొక్క లెక్క పూర్తవ్వాలి. అప్పుడే మీకు సంపూర్ణత వస్తుంది. అప్పుడే మీరు వాగ్దాన ఫలము అనుభవిస్తారు. ఎప్పుడంటే అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు అందరూ కూడా అప్పుడు ప్రత్యక్షపడతారు. ఎప్పుడంటే అది రెండవ రాకడలో. వచ్చే వారం చెప్పబోయే మెసేజ్లో 2 రిఫరెన్స్ గుర్తుంచుకోమన్నానండి. ఏంటి? రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునవు. ఇంకోటి 3:31 ఏముంది? మనుష్య కుమారుడు తప్ప ఇప్పటి వరకు పరమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. అర్థమైందండి 3 లోకాల మర్మాలు. ఏంటి 3 లోకాలు? పరలోకము, భూలోకము, పాతాళలోకం. ఇంకోటి మర్చిపోయినండి, ఇది కూడా మీకు క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెఫరెన్స్ చదివేటప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూడండి. ఇది చదవగానే మీకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడంటండి. అంటే చనిపోయాడు. 3వ ఆకాశానికి క్రీస్తునందు జీవించినటువంటి ఒక మనుషుడిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రితం, అంటే అతను చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు అయ్యింది. అతడు 3వ ఆకాశానికి కొనిపోయాడంటండి. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేకపోతే శరీరంతో లేక కొనిపోబడ్డాడో నేను ఎరుగుదనని ఎవరంటున్నారు? నేను ఎరగనని ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు. అదేంటి? మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. అంతే కదండి. మరి 3వ ఆకాశానికి వెళ్ళడం ఏంటి? చూడండి, స్టెఫను బాధపడుతున్నప్పుడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. 3 లోకాలకి 3 ఆకాశాలు ఉంటాయండి. ప్రతి లోకానికి కూడా ఏముంటుంది? ఆకాశం ఉంటుంది. ఆకాశం ఏమైందంట? భూమి మీద చూస్తే మనకి ఆకాశం కనపడుతుంది. ఆకాశం అవతల ఏముంది? పరలోకం ఉంది. ఈ ఆకాశం ఏమైంది? తెరవబడింది. అప్పుడు ప్రత్యక్షత జరిగింది. ఇప్పుడు పరలోకం మొదటి ఆకాశం అనుకుంటే, భూలోకము 2వ ఆకాశం అనుకుంటే, పాతాళము 3వ ఆకాశము. క్రీస్తునందు ఉన్నటువంటి ఒక మనుషుడిని నేను ఎరుగుదును. 14 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతడు ఎక్కడికి పోయాడు? 3వ ఆకాశానికి పోయాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్రీస్తునందు బ్రతికినటువంటి మనుష్యుడు ఎక్కడికి వెళ్తాడు? నెమ్మది పొందేటువంటి స్థలానికి ఏమవుతాడు? కొనిపోబడ్డాడు. నెమ్మది పొందేటువంటి స్థలానికి కొనిపోబడ్డాడు. అంటే 3వ ఆకాశం అన్నా ఏంటి? 3వ ఆకాశం అన్నా ఏంటండి? పాతాళము. చూడండి, పాతాళానికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. పరదైసం అన్నా సరే పాతాళంలో భాగమే. నెమ్మది పొందే స్థలం అన్నా సరే పాతాళంలో భాగమే. వేదన పొందేటువంటి స్థలం అన్నా పాతాళంలో భాగమే. మహా అగాధం అన్నా సరే పాతాళంలోనే
భాగమే. మూడో ఆకాశం అన్నా సరే పాతాళంలోనే భాగమే. పరదైసు అన్నా సరే. మరి ఇవన్నీ అర్థమయ్యాయండి. అందుకే అంతా ఏం చేశారంటే కలగాపలగం చేశారు. ఏం చేశారు? ఏం చేశారండి? మొత్తం కలగాపులగం చేసి పరదైసు పరలోకం ఒకటి, నరకం పాతాళము ఒకటే. చూసారండి బోధ ఎంత భ్రష్టు పట్టిపోయిందో. ఈ 3 లోకాల మర్మాలు మనకు అర్థమైతే వచ్చే వారం మెసేజ్ అర్థమవుతుందండి. ప్రార్థన చేసుకుందాం.